తెలంగాణ సీఎం కేసీఆర్ అడుగుజాడల్లో ప్రధాని నరేంద్ర మోదీ నడుస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. రాహుల్ గాంధీపై అనర్హత వేటు, ఆ తర్వాత పరిణామాలకు నిరసనగా కాంగ్రెస్ శ్రేణులు మౌన దీక్ష చేపట్టారు. దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని అన్నారు. దేశంలో ఉన్న ఆర్థిక నేరగాలను దృష్టిలో పెట్టుకుని 4 సంవత్సరాల క్రితం రాహుల్ గాంధీ మాట్లాడారన్నారు. ఆ ఆరోపణలకు పూర్తి శిక్షకాలం 2 సంవత్సరాలు మాత్రమేనని తెలిపారు. కానీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్రపూరితంగా పార్లమెంటు సభ్యత్వం రద్దు చేసిందని మండిపడ్డారు. ఆరోపణ శిక్షనే 2 సంవత్సరాలు. ఏ శిక్ష అయినా కానీ కొంత వెసులుబాటు ఉంటుంది అని చెప్పంటున్నాను. అటువంటిది ఏదైతుందో ఆ పూర్తి శిక్షా కాలం 2 సంవత్సరాలు విధిస్తేనే గాని వీళ్ళ సభ్యత్వం రద్దు కావడమే గాని భవిష్యత్తులో పోటీకి అనర్హత చోటు చేసుకునే అవకాశం ఉండదు. వీళ్ళ కేవలం రాహుల్ గాంధీ గారిది ప్రస్తుతం సభ్యత్వం రద్దు చేయడం కాదు, ఇందులో భవిష్యత్తులో కూడా ఏదైతుందో రాహుల్ గాంధీ గారు వీళ్ళ పార్లమెంట్ పోటీ చేయకుండా అనర్హత ఎదుర్కొనే విధంగా ఒక కుట్రపూరితంగా 6 సంవత్సరాలు అంటే ఆటోమేటిక్గా ఇట్ విల్ అప్లై ఇన్ కమింగ్ ఎలక్షన్స్. 6 సంవత్సరాలు అంటే ఆటోమేటిక్గా ఇట్ విల్ అప్లై టు కమింగ్ ఎలక్షన్స్. ఇది కుట్రపూరితంగా ఏదైతుందో ఇవాళ ఈ 2 సంవత్సరాల శిక్షను మరి విధించడం అంటే వాస్తవంగా ఇవాళ ఏ కేసే కానివ్వండి చెప్పి నాకున్నటువంటి అనుభవంతో చెప్తున్నాను. వీళ్ళు అత్యున్నతమైన న్యాయస్థానాలు సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా వారు గతంలో వారు వెలువరించినటువంటి యొక్క తీర్పులకు అనుగుణంగా మాత్రమే కింది